ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్కూల్లో సక్సెస్ఫుల్గా 75,000 రూపాయల శాలరీ నా స్కూల్లో పనిచేసే స్టాఫ్కి నేను ఇచ్చేవాడు 92లో పర్ మంత్. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నేను స్కూలు వాళ్ళకి ఇచ్చేసి ఒక నలుగురు కలిపి ఇచ్చేసి ఆ తర్వాత అంతా ఎకనామిక్స్ లెక్చరర్గా వద్దని చెప్పి ప్రిన్సిపాల్ గారికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి రిజైన్ చేసి 95లో హైదరాబాద్ వచ్చాను. నేను ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలి అనేది ఒకటే కాన్సెప్ట్. అసలు ఎలా యాక్ట్ చేస్తాం, ఎవరు అవకాశాలు ఇస్తారు, మనం ఎలా ప్రయత్నం చేయాలి, ఎవరు అవకాశాలు ఇస్తారు ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండా నాకు ప్రజానాట్య మండలిలో ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కరాటే చేస్తాను, డ్యాన్స్ చేస్తాను. కాబట్టి నేను వెళ్ళి ఎక్కడ అన్నపూర్ణ స్టూడియో ఎక్కడో కనుక్కొని వెళ్ళి నిలబడితే గంటలో నన్ను ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోయి కెమెరా ముందు నిలబెడతారు అన్న ఇమాజినేషన్లో వచ్చాను హైదరాబాద్ నేను. సో అందువల్ల టీచింగ్ కంటే నటన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండటం మూలాన అంత ఇమేజ్ ఆ 92లో నాకు బుల్లెట్ బండి ఉండేది. అప్పుడే బుల్లెట్ మీద వెళ్తుంటే కృష్ణ చైతన్య కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపాల్ ఎకనామిక్స్ లెక్చరర్ అంటే అంత రిగార్డు అంత రెస్పెక్ట్ ఉండేది మాకు లోకల్లో. నాకు అప్పుడే అలాంటిది వదిలేసి ఇంకా ఈ ఐడెంటిటీ సరిపోదు, ఇక్కడ ఎంతవరకు ఉన్నా ఎంత స్కూల్ చేసినా ఎంత ఎస్టాబ్లిష్ అయినా ఇది ఈ కందుకూరు ఈ జిల్లా మహా అయితే ఈ జిల్లా వరకే మనం పరిమితం అవుతాము, ఇది కాదు, ఖచ్చితంగా నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి, బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అన్న కాన్సెప్ట్తో నేను హైదరాబాద్ వచ్చా. అంతేగాని ఇప్పుడు కూడా నేను చాలా స్కూల్స్కి కాలేజెస్కి సింగిల్ ఎన్పి తీసుకోకుండా ట్రాన్స్పోర్ట్ కూడా నేను పెట్టుకొని చాలా స్కూల్స్కి ఇన్స్పిరేషనల్ ఏదన్నా మీరు మాట్లాడతారు కొంచెం రండి అంటే కొన్ని వందల స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి నేను ఇప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తుంటాను. ఒక పేరెంట్స్కి టీచర్స్కి మధ్యలో ఎలా రెస్పెక్ట్, ఎలా రిలేషన్ ఉండాలి, టీచర్స్ని ఎలా స్టూడెంట్స్ రెస్పెక్ట్ చేయాలి, చేస్తే ఏమవుద్ది చేయకపోతే ఏమవుద్ది అనేది కొంచెం అది ఉంది. కాబట్టి ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అది ఆ మోడ్ ఉంది కాబట్టి మైండ్లో ఇప్పటికీ నేను అవి చేస్తుంటాను. కానీ టీచింగ్ వదిలేశాను ఇక్కడికి వచ్చే ముందే. సో అందువల్ల స్కూల్ వదిలేసి నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి మంచి సూట్ కేసు తోటి, ఎందుకంటే మీరు హైదరాబాద్ ఆ సర్వైవ్ కావాలి హైదరాబాద్లో. ఎస్, ఆ సూట్ కేసు అంటే పెద్దగా ఏమి లేదు, ఏదో అంటే అది ఏమైంది, మనీ ఏమైంది అప్పట్లో అది కూడా చెప్తాను. అప్పట్లో మీరు తర్వాత కూడా అడుగుతారు, మీరు చాలా ఇంటర్వ్యూలు ఏదో ఫామ్ హౌస్లు అంటున్నారు, లేకపోతే అది కూడా అడుగుతాను. అదే మీరు చాలా చూశారు, ఈ క్వశ్చన్ అడగగానే తెలిసిపోయింది నాకు. సో నేను అప్పుడు వచ్చినప్పటికే నాకు అవేర్నెస్ ఉంది, సొసైటీ అంటే ఏంటి, ఎకనామికల్గా ఫిట్గా ఉంటే మనిషి ఎలా ఉంటాడు, ఫైనాన్షియల్ ఫిట్నెస్ లేకపోతే మనిషి, అందుట్లో సబ్జెక్ట్ ఎకనామిక్స్. సో కాబట్టి లైఫ్ని రోడ్డు మీద పెట్టకూడదు, అలా అని చెప్పేసి మనీ కోసమే మనిషి బ్రతకూడదు, డబ్బు కోసమే మనిషి బ్రతకూడదు, మనిషి బ్రతకడానికి డబ్బులు అవసరం అనేది నాకు అప్పుడే తెలుసు. అప్పుడు తెలుసు కాబట్టే హైదరాబాద్లో వచ్చి లైఫ్ లీడ్ చేయడానికి స్కూల్ పెట్టాను. లేకపోతే అప్పట్లో స్కూల్ పెడుతుంటే ఉన్న 2 రింగులు, నాది ఒక రింగు మా ఫ్రెండ్ది ఒక రింగు, 2 రింగులు తాకట్టు పెట్టి 830 రూపాయలు 850 రూపాయలు వస్తే ఆ డబ్బులతో స్కూల్ స్టార్ట్ చేసాం. స్కూల్ స్టార్ట్ చేసేంత వరకు ఎవరికి తెలియదు, ఇంట్లో కూడా పేరెంట్స్కి కూడా. పాలిటెక్నిక్ కోచింగ్ ఒక ఇల్లు రెంట్కి తీసుకోవాలి, పేపర్స్ సైకిల్ స్టైల్ అని ఉండేది, ఒక తిప్పితే పేపర్స్ జెరాక్స్ వచ్చేది. అప్పుడు జెరాక్స్ మిషన్లు కూడా లేవు అప్పుడు. వాటికి ఈ స్కూల్ ఆ ఇంటికి రెంట్ కోసం 830 రూపాయలు రింగ్స్ తాకట్టు పెడితే వచ్చిన డబ్బులతో స్కూల్ స్టార్ట్ చేసాం. సో అది ఎందుకు, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదిస్తేనే మనం హైదరాబాద్లో ఉండగలం అన్న దీంతోనే. సో ఇక్కడికి కొంత ఆ స్కూల్ అమ్మిన తర్వాత కొంత డబ్బులు తీసుకొని వచ్చిన తర్వాత ఇక నటన కోసం ఒక 2 months అక్కడ ఏం చెప్పొచ్చాను తెలుసా, వచ్చేటప్పుడు నేను ఇంక మీకు ఎక్కడ కనపడను, డైరెక్ట్ స్క్రీనే. సినిమా థియేటర్లు 5 థియేటర్లు మనం ఎక్కడైతే కూర్చొని, పైగా మీకు ఇంకొక విషయం చెప్పాలి ప్రేక్షకులకి, ఈ జనరేషన్కి తెలియంది, మేము సినిమాలు ఆ 90 నుంచి 87, 88 నుంచి 87లో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, 85లో నేను 10th క్లాసు. అప్పటి నుంచి ప్రతిరోజు ఒక సినిమా చూడాలి, చూసిన సినిమా అయినా మళ్ళీ చూడాలి ప్రతిరోజు, సెకండ్ షో అయినా ఏ షో అయినా. అప్పుడు టికెట్ 50 పైసలు, సండేస్ తగ్గింపు రేట్లని వేసేవాళ్ళు మాకు. సండే అయిపోయిన సినిమా, కొత్త సినిమా వచ్చినప్పుడు పోయిన సినిమాని
నేను యమగోళ అనే సినిమా 15 పైసలు టికెట్ పెట్టి ప్రతి వారం సండే మార్నింగ్ షో చూసేవాడిని. 15 పైసలే టికెట్, తగ్గింపు అనేసేవాళ్ళు. అప్పుడు థియేటర్స్ ఎలా ఉండేది మా దగ్గర, నేల అంటే ఇసుక ఉండేది, ఇసుక ఫస్ట్ స్టేజ్ ఇసుక, దాని తర్వాత బెంచ్, దాని తర్వాత కుర్చీ. బెంచ్ అంటే నలుగురు కలిపి కూర్చోవాలి, కుర్చీ అంటే ఇండివిజువల్, అది 3 రూపాయలు. ఈ నేలలో 50 పైసలు. నేల అంటే ఇసుక, ఏసీలు ఉండవు, ఏసీ థియేటర్లు లేవు అసలు. అప్పుడు కూర్చుంటే 30 మంది 40 మంది నేలలో పడితే 100 మంది కూర్చునేది అదే ప్లేస్లో. తోసేసేవాళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చునేది. థియేటర్లో కూర్చొని షర్ట్లు ఇప్పేసేది, అంటే తలలో నుంచి షర్ట్లు లుంగీలు అన్ని తడిసి కింద ఇసుక తడిసేది ఇంటర్వెల్కి బయటకు వచ్చేసరికి. కానీ తెలియదు అదంతా. సినిమాని అలా ఎంజాయ్ చేసే జనరేషన్ మాది. దాదాపు డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చేంత వరకు నేల టికెటే. ఆ 25 పైసు 50 పైసు మండే నుంచి సాటర్డే వరకు దాచిపెట్టి సండే మార్నింగ్ షోకి వెళ్ళేది సినిమాకి. అలాంటి సినిమా పిచ్చి ఎక్కువ అయిపోయి ఉండి, ఇక్కడ మనం ఏదైతే నేలలో కూర్చొని సినిమా చూసామో అదే నేలలో కూర్చొని ఇదే స్క్రీన్ లో నన్ను చూడండి మీరు కరెక్ట్గా 6 నెలల తర్వాత అలా వెళ్తున్నాను. మరి చిన్న టౌన్ కదా. నేను అప్పటికే నారీ మీద ఒక సీరియల్లో హీరోగా యాక్ట్ చేశాను. మాకు లోకల్లో ఒక సీరియల్ చేసి 13 ఎపిసోడ్లుగా డివైడ్ చేసి లోకల్ యాడ్స్ కలెక్ట్ చేసి డిష్ యాంటీనాలో అది ప్రతి వారం వచ్చేది. అది టెలికాస్ట్ అవగానే నేను బయటికి వెళ్తే రోడ్ల మీదకి ఒక హీరో ఇమేజ్ ఉండేది అనమాట. సో ఇవంతా ఎక్కి జనాలందరూ చెప్పటం మూలాన వచ్చేసాం హైదరాబాద్కి. మొత్తం అంటే లైఫ్ రోడ్డు మీద పెట్టామని తెలియదు అప్పుడు. వెళ్ళిపోతున్నాం. దీనికంటే ఇంకా 6 monthsలో స్టార్ట్ అయితే మనం అప్పుడు నాకు క్యారెక్టర్ ఆర్టిస్టులో శివకృష్ణ గారు చాలా ఇమాజినేషన్, ఒక పవర్ఫుల్ డైలాగ్స్, నక్సలైట్ క్యారెక్టర్లో ఆయన చేసేవాడు శివకృష్ణ అని. ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన. అలాంటి ఆర్టిస్టులు నాకు ఇంప్రెషన్. ఎందుకంటే మనం హీరోలు అవ్వము, వెళ్ళినా ఆ హీరో అయ్యే ఏజ్ కాదు మనకి, అలా తీసుకోరనేది నాకు అప్పుడే తెలుసు. ఫిక్స్ ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్లు, ఇలాంటి ఎమోషన్ క్యారెక్టర్లు వచ్చినా కూడా మనం వాళ్ళని చూసి కూడా క్లాప్స్ కొట్టి అలా చూస్తున్నాం కదా. సో ఇలాంటి క్యారెక్టర్లు అయినా మనం ఫిక్స్ అవుతాంలే, ఎవరో తెలియదు కాబట్టి, టైం బాగుంటే ఎక్కడికి వెళ్తాం తెలియదు అని వచ్చాం. వచ్చి ఇక్కడ మళ్ళీ మా చుట్టాలు, మా రిలేటివ్స్ అందరికి చెప్పి దిల్షుక్ నగర్లో ఒక 3 bedroom ఫ్లాట్ రెంట్కి తీసుకొని, అప్పటికే నేను మ్యారీడ్. సో ఒక 1 month రెస్ట్ తీసుకొని ఒక వెహికల్ కొని, ఇక్కడ గిల్లెట్లు సిటీ ట్రాఫిక్ నడపలేమని ఒక LML స్కూటర్ కొని, అప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఎక్కడుందో తెలుసుకొని ఒక ఫైన్ మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియో కంటే బట్టలు కొత్తవి కొనుక్కొని కొత్త బట్టలు వేసుకొని, అంటే ఇంక వెళ్ళిపోతున్నా, ఇంకా సినిమా మంచి రోజు చూసి అలా వెళ్ళి అన్నపూర్ణ స్టూడియో దగ్గర నిలబడితే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గేట్లు లోపలికి వెళ్ళాల. 95 మార్చి ఏప్రిల్ ఆ ప్రాంతంలో గేట్ లోపలికి వెళ్ళకపోగా గేటు బయట ఉండే సెక్యూరిటీ కూడా ఈ కుర్రోడు పొద్దుటి నుంచి సాయంత్రం 4 వరకు ఉన్నాడని వాడు కూడా ఐడెంటిఫై చేయాలి నన్ను. నాలాగా 20-30 మంది ఉన్నారు ఆ గేట్ దగ్గర. ఎప్పుడు వెళ్ళి సార్ కొంచెం లోపలికి వెళ్తానండి అంటే లేదు అవకాశం లేదు. నడిచిపోయే వాళ్ళు కూడా వాళ్ళకి విష్ చేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు. నాకు కరెక్ట్గా 4 o'clockకి జ్ఞానోదయం అయింది. తిరిగింది మొత్తం. అసలు ఈజీ కాదు. అసలు ఏంటి నా పరిస్థితి, లైఫ్ ఏమైపోయింది. నేను అప్పటి వరకు అనుకున్నది వేరు. ఇప్పుడు కూడా సినిమా ఫీల్డ్కి వచ్చేవాళ్ళు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర, అన్నపూర్ణ స్టూడియో దగ్గర, బయట షూటింగ్లో కలుస్తుంటారు. నేను అప్పుడు ఎంత ఇన్నోసెంట్గా వచ్చానో అంతే ఇన్నోసెంట్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మెడిసిన్ చదివేవాళ్ళు, CA ప్రొఫెషనల్స్ కుర్రోళ్ళు అదే ఇన్నోసెంట్గా వస్తారు ఇప్పుడు కూడా. సార్ మేము ఇలా వచ్చాం, మేము ఇలా చదువుకున్నాం సార్, మాకు అవకాశం సార్ అని. అప్పుడు ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం నేను ఎలా వచ్చానో ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు యూత్ కూడా అంతే ఇన్నోసెంట్గా సినిమా ఇండస్ట్రీకి రావాలి, సినిమాలు యాక్ట్ చేయాలని వస్తున్నారు. సరే అది ఇప్పుడు తెలుసుకోవాలంటే నీకు గూగుల్ ఓపెన్ చేసినా కూడా సినిమా ఇండస్ట్రీ ఏంటో చెప్తుంది ఇప్పుడు. అయినా వస్తున్నారు. మాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేరు, తెలిసిన వాళ్ళు లేరు. సో సాయంత్రం 4 గంటల వరకు అన్నపూర్ణ స్టూడియోలో బయట రోడ్డు మీద ఉన్నప్పుడే నా లైఫ్ రోడ్డు మీద పడిపోయింది. అన్ఫిట్. ఇంకా మనం ఏమీ చేయలేము ఇక్కడ, అసలు మన వల్ల కాదు, మనం అనుకున్నది వేరు ఇక్కడది వేరు అనేది అర్థమైపోయింది నాకు. గేట్ లోపలికి వెళ్ళటానికి ఆయన ఒక్కరిని సాటిస్ఫై చేయలేకపోయాం, మనం కన్వే చేయలేకపోయాం. మనకి ఎవడిస్తాడు ఇక్కడ అని చెప్పేసి లిటరల్గా నాకు అసలు
ఇంకా లైఫ్ blank గా అయిపోయి బ్లాంక్ ఉంటారు ఆ అయిపోయి ఉమ్, ఇంటికి వెళ్ళి అక్కడ లాస్ట్లో ఎవరో కనపడి ఇక్కడ ఏం ఉండదు, ఇక్కడ మీకు అవకాశాలు ఇక్కడ ఏమి ఉండవు, అక్కడ షూటింగ్లు జరిగే వాళ్ళు ఎక్కడో లోపల ఉంటారు, ఫిల్మ్ ఛాంబర్ అని ఒకటి ఉంది, ఉమ్, అక్కడికి వెళ్ళి ట్రై చేస్తే అక్కడ మా ఆఫీస్ ఒకటి ఉంటుంది, ఛాంబర్లో ఈ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అక్కడ ఉంటారు అని ఎవడో వాడికి తెలిసింది చెప్పాడు నాకు. ఉమ్, ఓహో ఛాంబర్ అంటే ఇక్కడ నుంచి కొంచెం 3 కిలోమీటర్ల ఫిల్మ్ నగరు అది ఇది అని చెప్పారు. ఆ రోజు టైం అయిపోయింది. ఇంటికి వెళ్తానే ఉమ్. నేను స్కూల్ ఎవరికైతే ఇచ్చేసానో వాళ్ళకి ఫోన్ చేశాను. ఆ, ఇంటికి వెళ్తా పబ్లిక్ ఫోన్లు అప్పుడు ఆ, అవును పబ్లిక్ ఫోన్ కూడా ఎక్కడో ఉండేది, పేజర్ కూడా రాలేదు అప్పుడు, అవును. మొబైల్ లింక్ అని ఒక పేజర్ ఉండేది Pager 98 లో ఉండేది, వచ్చిన అవును. తర్వాత అది. అవునవును పేజర్ ఈ పబ్లిక్ ఫోన్లు ఉండేది అక్కడ. స్కూల్ నెంబర్ నా స్కూల్ నెంబర్ నాకు తెలుసు కాబట్టి ఫోన్ చేసి ఏంటి స్కూల్ పరిస్థితి ఏంటి, బ్రహ్మాండంగా జరుగుతుంది సార్, అది మీకు ఎలా ఉంది అక్కడ అంటే, ఏది ఈ రోజే ట్రై చేశాను కానీ మనం అనుకున్నది ఈజీ కాదు, కానీ మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను, స్కూల్ ఏమన్నా ఇచ్చేస్తారా మళ్ళీ అని అడిగాను నేను ఫస్ట్ టైం. అదొక్కటే రోజులో ఆ రోజే ట్రై చేసిన రోజు అడిగాను, ఇంక ఇది కరెక్ట్ కాదు, ఇది మనం నవ్వుల పాలు అయిపోతాం, ఇక్కడ అంతా ఎస్టాబ్లిష్ చేసి వచ్చాం, కరెక్ట్ కాదు ఇది అని చెప్పి, మళ్ళీ టైం అయిపోతే వాళ్ళు ఇవ్వరని చెప్పి, వాళ్ళు ఏమన్నా సింపుల్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కదా అక్కడ, అగ్రిమెంట్స్ అయిపోయినాయి, అదే బ్రాండ్తో స్కూల్ రన్ చేయాలి, స్కూల్ పేరు మార్చకుండా రన్ చేయండి అని చెప్పి అంతా సెటిల్ అయిపోయింది. వాళ్ళు అన్నారు సార్ ఏమైంది సార్ అంటే, లేదు ఇది మనం అనుకున్నంత ఈజీ కాదు, నేను చాలా ఇన్నోసెంట్గా వచ్చాను, నేను వచ్చింది కూడా కరెక్ట్ కాదు, ఎవరినన్నా అడిగి రావాల్సింది, నేను డబ్బులు రిటర్న్ చేసేస్తాను మళ్ళీ, ఏంటంటే వాళ్ళు సింపుల్గా వద్దు సార్ అట్లా కాదు, మేము ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా, ఒక పని చేయండి మీరు వచ్చేసేయండి, మీరు కూర్చున్న చైర్లో మీరు కూర్చోండి, మీరు చెప్పిన సబ్జెక్టే మీరు చెప్పండి, ఆ సబ్జెక్ట్కి ఎంత శాలరీ ఇచ్చారో అంతకు డబల్ తీసుకోండి, మీరే ఆర్గనైజ్ చేయండి, పర్లేదు, మేము ఇంతకుముందు ఎలా ఉన్నాం అలాగే ఉంటాం, కానీ ఇంకా అగ్రిమెంట్ మార్చి మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కదా సార్, మళ్ళీ కష్టం అయిపోద్ది, మళ్ళీ మాకున్న ఇమేజ్ పోద్ది కదా అన్నారు. సో ఇది కూడా కరెక్ట్ కాదు మనం అడగటం, ట్రై చేద్దాం అని చెప్పేసి మళ్ళీ డిసైడ్ అయ్యి నెక్స్ట్ డే ఇమ్మీడియట్ నెక్స్ట్ డే మళ్ళీ ఫిల్మ్ ఛాంబర్కి వచ్చాను. అక్కడేనా పరిచయం?